ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతైవాణీ జహ్నుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది రాహుకేతువులు మారుతున్నారు. అయితే ఈ రాహుకేతువులు మారడం అనేటువంటిది కొన్ని సాఫ్ట్వేర్లో మే 15, కొన్నిట్లో మే 18, కొన్నిట్లో జూన్ 1 అని చూపిస్తుంది. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా మే 15 నుంచి కొంత ప్రభావం, జూన్ 1వ తేదీ నుంచి కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంది రాహుకేతువులు. అయితే ఈ రాహువు కేతువు ప్రస్తుతం మీనరాశిలో రాహువు, కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు మనకి సింహంలోకి కేతువు, కుంభంలోకి రాహువు మారుతున్నాడు. అయితే ఈ మార్పు జరగగానే వెంటనే చేంజెస్ వస్తాయా అంటే దీనివల్ల కొంతవరకు వస్తుంది. ఎందుకంటే గోచారం ఎప్పుడు కూడా కొంతవరకు చూపిస్తుంది. మిగతాదంతా కూడా మీ పర్సనల్ చార్ట్ చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మీ యొక్క జన్మజాతకంలో అసలు గ్రహాలు ఎలా ఉన్నాయి, రాహుకేతువులు ఎక్కడ ఉన్నారు, దాన్ని బట్టి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఉంటుంది. అయితే ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం మీ జన్మజాతకం మీద ఎలా చూపిస్తుంది, దేశ గోచారాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకుంటూ, లేదంటున్నట్లయితే రాశిరీత్యా ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం 6లో రాహువు, 12లో కేతు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితి మారనుంది. మనకి లాభస్థానంలో కేతువు, పంచమ స్థానంలోకి రాహువు వస్తున్నాడు. పంచమ రాహువు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులకి మంచి చేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇమాజినేషన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. రాహు ఎక్కడుంటే ఆ స్థానం, పంచమం అనేటువంటిది ఆలోచన స్థానం కూడా విపరీతంగా ఆలోచించడం, ఇలా అవుతుందేమో అలా అవుతుందేమో అనేటువంటిది. అదేవిధంగా పంచమ రాహు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ని, ముఖ్యంగా విదేశాల్లో ఉండేటువంటి ఫ్రెండ్స్, లేకపోతే సాఫ్ట్వేర్ రిలేటెడ్ నాలెడ్జ్ పెంచుకోవడము, ఇటువంటివి ఎక్కువగా చేస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంచెం పంచమ రాహు ఉన్నప్పుడు, పర్టికులర్గా గ్రహణాలు వచ్చినప్పుడు, అంటే రాహు ఉన్న ప్రదేశంలో గ్రహణం, అంటే కుంభరాశిలో గ్రహణం ఏర్పడినప్పుడు గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే లాభస్థానంలోకి కేతు రావడం మంచిదే. ఎటువంటి వారికి మంచిది ఏమిటి అంటే రాజకీయ నాయకులకి, మెడికల్ బిజినెస్లు చేసేటువంటి వారికి కొన్ని ఆటంకాలు కూడా వస్తాయి, కేతువు సహజ గుణం కాబట్టి. కాకపోతే ఒక హైప్లోకి కూడా వెళ్ళడం జరుగుతుంది. అది కాకుండా ఈ యొక్క తులాలగ్నానికి లేదా తులారాశికి లాభస్థానం బాధక స్థానం అవుతుంది. ఆ బాధక స్థానం మీద కేతు సంచారం జరిగేటప్పుడు దాని నుంచి వచ్చే బ్యాడ్ రిజల్ట్స్ కూడా ఆపుతుంది కేతువు లాభంలో ఉన్నప్పుడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మెడికల్ రిలేటెడ్, కెమికల్ రిలేటెడ్, ఫార్మా రిలేటెడ్ బిజినెస్లు చేసేటువంటి వారికి కేతువు సహకరిస్తున్నాడు. అయితే మీరు ఎక్కువగా చేయవలసిన దీపారాధన, దేవతారాధన, మీరు రాహుకేతువుల దగ్గర దీపారాధన చేస్తూ చండీ పారాయణం చేయడము, దుర్గా సప్తశతి వినడము, చదవడము చేసినట్లయితే మీకు ఏదైతే ఇప్పుడు చూడండి, ఇందాక మనం అనుకున్నాం ఎక్కువ ఆలోచనలు, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ రకరకాల ఆలోచనల నుంచి ఫిల్టర్ అవ్వడం జరుగుతుంటుంది. అసలు నేను ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నాను అనేటువంటి ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ అనేటువంటిది పెరుగుతుంది ముఖ్యంగా. అదేవిధంగా కాస్త మంగళవారాలు కానీ ఆదివారాలు కానీ ఏదైనా ఆహ్లాదకరమైన ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. మంగళ ఆదివారాలు ఏదైనా ఇంట్లో ఈ స్పిరిచువల్ రిలేటెడ్ కార్యక్రమాలు చేయడం కూడా చాలా మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా ఇక్కడ గోచరిస్తున్నది. చాలామందికి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావము వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది. కొంతమందికి సర్పదోషం రూపంలో, కొంతమందికి సంతానం రూపంలోని ఇబ్బంది ఇవ్వడానికి, మరియు కొంతమందికి వివాహ జీవితం మీద, వివాహం అయ్యే దాని మీద రాహుకేతుల ప్రభావం ఉన్నప్పుడు ఇబ్బంది పడుతుంటారు. దానికి ఏం చేయాలి? వివాహం మీద ప్రభావం ఉన్నప్పుడు అంటే మనకి మొట్టమొదటిగా మీ జన్మజాతకంలో రాహుకేతులు ఏ స్థానాల్లో ఉన్నారనేది డిటెక్ట్ చేయాలి. అంటే ఏమిటి? ముందుగా అసలు మీకు రాహు కేతు ఎక్కడున్నారు? లగ్నంలో ఉన్నారా, కుటుంబ స్థానంలో ఉన్నారా, మూడో స్థానంలో? అంటే లగ్నంలో ఉంటే మీకు లగ్నాన్ని పాడు చేస్తూ ఉంటాడు, కుటుంబ స్థానంలో ఉంటే కుటుంబపరంగా ఇబ్బందులు, ఆటంకాలు. కేతు ఉంటే, రాహు ఉంటే ఏం కాదు, ధనపరంగా బాగుంటుంది. అదేవిధంగా మూడో స్థానంలో ఉంటే సిబ్లింగ్స్తో, 4వ స్థానంలో ఉంటే ప్రాపర్టీస్, 5వ స్థానంలో ఉంటే సంతానం, 6వ స్థానంలో ఉంటే అప్పుల వల్ల, 7వ స్థానంలో ఉంటే వివాహ సంబంధించిన విషయాల్లో, అష్టమంలో ఉంటే యాన్స్టర్స్ ప్రాపర్టీ, 9లో ఉంటే తండ్రితో దూరం అవడం, 10వ స్థానంలో ఉంటే కెరియర్ పరంగా, 11వ స్థానంలో ఉంటే బిజినెస్ పరంగా, 12లో ఉంటే విదేశాలు, వివాహ జీవితం మీద. అయితే ఈ స్థానంలో కేతు ఉన్నప్పుడు పర్టికులర్గా మీరు చేయాల్సింది ఏమిటంటే, మీరు
ఈ సంబంధించిన ఇబ్బంది పడుతున్నాము, కేతు ఇక్కడ ఉన్నాడు అన్నప్పుడు మెయిన్గా గణపతి ఆరాధన ఎక్కువగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే రాహు పాడు చేస్తున్నాడు, అప్పుడు దుర్గా ఆరాధన ఎక్కువగా చేయాలి. రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడము, అది సర్పదోషంగా కనుక ఏర్పడినట్లయితే మీరు నాగప్రతిష్ఠ చేసుకోవడం మంచిది. ఇక రెండో విషయం ఏంటంటే, ఇక్కడ మీకు ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం పూర్తిగా ఎక్కడా కూడా ఉండకుండా తగ్గాలంటే ఒకటి సర్పదోషము, రెండవది రాహుకేతువుల దగ్గర దీపారాధనతో పాటు కాళహస్తికి వెళ్ళి అక్కడ రాహుకేతువు పూజతో పాటు అందరూ కేవలం రాహుకేతువుల గురించి ఆలోచిస్తారు, కానీ అక్కడ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మనకి ఇబ్బందులు తగ్గుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ రాహుకేతుల ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి జూన్ 1వ తేదీ నుంచి అని చూసుకున్నట్లయితే, మనం గత సంవత్సరంన్నర క్రితం చెప్పుకున్నాం, కేతువు కన్యారాశిలోకి వస్తున్నప్పుడు ముందుగానే ప్రిడిక్ట్ చేసుకుని ఇప్పటికే ఉన్నాయి ఆ వీడియోలు. భూముల ధరలు ఆగిపోతాయి, భూములు పెద్దగా రైజ్ అవ్వు అని చెప్పుకున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కూడా రియల్ ఎస్టేట్ చాలా మటుకు ఆగింది. ఎప్పుడైతే కేతువు మారుతున్నాడో ఖచ్చితంగా ల్యాండ్స్కి సంబంధించిన విషయంలో చాలా చక్కటి ఫలితాలు, అంటే భూతత్వ రాశుల నుంచి కేతువు అయితే మారుతున్నాడో ఖచ్చితంగా భూములు చాలా చక్కగా కలిసి రావడం జరుగుతుంది. అంటే భూమి రేట్లు పెరుగుతాయి, భూ సంబంధించిన వివాదాలు ఎవరికైనా ఉంటే ఆ వివాదాలు తొలగుతాయి, ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. మరి కేతువు ఇక్కడ నుంచి సింహరాశిలోకి వెళ్తున్నాడు కదండి, అది ఏమిటి? సింహం అనేటువంటిది రాజకీయ నాయకుల్ని, రాజకీయ సంబంధించిన విషయాలని చెప్తూ ఉంటుంది, గవర్నమెంట్ సూచిస్తూ ఉంటుంది. అందుకే ఏంటి, గవర్నమెంట్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, రాజకీయ పరంగా కొన్ని మార్పులు ఏర్పడడం, ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. అంటే ఏమిటి, రాజకీయపరమైన మార్పులు, రాజకీయంలో ఉండేటువంటి వారు మార్పులు, సీఎం పిఎం రంగాల్లో ఉండేటువంటి వారికి కొన్ని సడన్గా మార్పులు, ఇట్లాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా రాహు మరి కుంభంలోకి వస్తున్నాడు కదా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని లేకపోతే రకరకాల సాఫ్ట్వేర్ రిలేటెడ్గా కొన్ని బిజినెస్లు పెరుగుతాయి దీనివల్ల. న్యాచురల్ 11th హౌస్లో ఉన్నప్పుడు బిజినెస్ని డెవలప్ చేస్తాడు రాహు సాఫ్ట్వేర్ రిలేటెడ్గా. ఈ పంచమంలో కేతు సింహరాశిలోకి రావడం వల్ల ఒక తారాస్థాయికి చేరుకుంటుంది. ఏమిటి బంగారం రేటు ఇలా ఉంటుంది అనుకునేది కాస్త ఒక దగ్గర బ్రేక్ పడుతుంది. అంటే ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల ఏమిటంటే, ఒకటి కేతువు కన్య నుంచి మారుతున్నందుకు భూముల రేట్లు కాస్త ఆగిపోయినటువంటి కొంచెం కదలడము, బంగారానికి సంబంధించిన విషయంలో ఎక్కడికో వెళ్ళిపోతుంది, అసలు మనం కొనగలమా లేదా అనేటువంటి భయాందోళనలో ఉన్నటువంటి మనకి కొంత బ్రేక్ పడుతుంది అక్కడ. అలాగే కొంచెం కుజుడితో కలిసినటువంటి కేతు అవడం వల్ల సైన్యం కొంత భూభాగాలను, ఇంతకుముందు మనకి పిఓకే అంటుంటాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లాంటి దాన్ని మన సైన్యం కొంతవరకు దాన్ని ఆక్యుపై చేసి మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవడానికి, అలాగే కొంత సైన్యం నష్టపోవడానికి, కొంత యుద్ధ సంబంధించినటువంటి అటాక్స్కి వీటికి ప్రభావం అనేటువంటి చూపిస్తుంది. మనం ఆల్రెడీ ఒక 40 days బ్యాకే చెప్పుకున్నాం కుజుడు నీచంలో ఉండడం, ఇటువంటివి జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా రాహుకేతువుల యొక్క ప్రభావం పూర్తిగా తగ్గాలి అంటే కనుక చండీ పారాయణం చేయడము, గణపతి యొక్క అష్టోత్తరం చదువుకోవడం, ఇవి చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.